హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాడ్స్ గర్ల్ విని. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా ఫ్యామిలీ వ్లాగ్ అండి. మా ఫ్యామిలీ మెంబర్స్ వరకు కూడా ఒక చోట గెట్ టుగెదర్ అయ్యాము. ఎందుకు అంటే ఇవాళ వచ్చేసి మా తాతయ్య చనిపోయిన రోజు, February 9th వచ్చేసి చనిపోయిన రోజు అనమాట. ఈ ఇయర్ 16 years అయితే కంప్లీట్ అయిపోయినాయి మా తాతయ్య చనిపోయి. సో ఫ్యామిలీ అంటే ఇమీడియట్ మా తాతయ్య వాళ్ళ పిల్లలు అండ్ వాళ్ళ పిల్లలు ఆల్మోస్ట్ 4 generations అయితే ఉన్నాము. మేమందరం కూడా ఇమీడియట్ ఫ్యామిలీ వరకు ఒక చోట గ్యాదర్ అవ్వాలి అని అనుకున్నాము. అవన్నీ కూడా జ్ఞాపకార్థం సందర్భంగా ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క చోట ఉంటూ ఉన్నాము. 1 or 2 members మిస్ అయ్యారు, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ అవైలబుల్గా లేరు కాబట్టి. సో మొత్తానికి ఫ్యామిలీ మొత్తం ఈరోజు గ్యాదర్ అవుదాం అనుకున్నాము. మా ఇంట్లో వచ్చేసి మేము పొద్దున్నే పాయసం చేసుకున్నాము. అండ్ మా తాతయ్యకి అరిసెలు అంటే చాలా ఇష్టం. మా తాతయ్య ఫిబ్రవరిలో చనిపోయారు కదా, సో జనవరిలో వచ్చేసి సంక్రాంతి పండుగ వచ్చింది. మాకు ఎప్పుడు హాలిడేస్ వచ్చినా కానీ మేము అమ్మ వాళ్ళ ఊరు వచ్చే అలవాటు ఉంది చిన్నప్పుడంతా. సో ఆ సంక్రాంతి అప్పుడు ఏమైంది అంటే మా అక్క మేము అందరం కూడా ఫ్యామిలీ మొత్తం వచ్చాము. మా తాతయ్యకి కొంచెం డయాబెటీస్ ఉంటుంది. మనము సంక్రాంతికి అరిసెలు చేసుకుంటాం కదా, మా అమ్మమ్మ ఇంట్లో లేనప్పుడు మా అక్కని సీక్రెట్గా అడిగాడనమాట, నాకు 2 అరిసెలు ఇస్తావా అనేసి. సో అట్లాగా లాస్ట్ టైం మా అక్క హాస్టల్కి వెళ్ళక ముందు మా తాతయ్యతో ఉన్న చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ అనమాట. సో అలాగా తాతయ్యకి అరిసెలు అంటే ఇష్టం కదా, అరిసెలు కూడా పెట్టుకున్నాము. తర్వాత మేము అందరం కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూడా తాతయ్య ఫోటోకి దండ వేసుకొని అందరం కూడా పూలు వేసుకొని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి ఇమీడియట్గా మా మామయ్యలు, మా అమ్మ, మా మమ్మీ, మేము అందరం కూడా ఇక్కడైతే ఫస్ట్ చేసుకొని తర్వాత గెట్ టుగెదర్కి కొంచెం స్పేస్ కావాలి కదా, వేరే చోటకైతే వెళ్తామండి. అది ఎక్కడికి ఏంటనేది కూడా చూపిస్తూ ఉంటాను. మీ అందరికీ కూడా ఈ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు నేను ఆల్రెడీ వీడియో చేసున్నాను కదా, ఆ వీడియో లింక్ అంతా కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఇంకా అమ్మమ్మ వచ్చేసి 16 years తాతయ్య లేకుండా ఎవరు లేకుండా ఉండాలంటే చాలా కష్టం, తోడు లేకుండా ఉండాలంటే. కానీ 16 years ఆమె చాలా స్ట్రాంగ్గా ఉంది. అటు ఇటుగా మధ్యలో కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చా కూడా ఆమె ఈజీగా రికవర్ అయింది. ఎందుకంటే ఫ్యామిలీ లవ్ అండ్ సపోర్ట్ ఉంటే మనం ఎంతో కొంత ఓవర్కమ్ చేయగలుగుతాం. ఏ ప్రాబ్లం ఉన్నా కానీ, హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ ఎంతో కొంత మనం ఓవర్కమ్ చేయగలుగుతాము. సో అలాగా అమ్మమ్మ 16 years గెట్ ఆన్ అయ్యారు. సో మేము ఆల్మోస్ట్ మా తాతయ్య లేకపోయినా కానీ ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా అలా చేసేవాళ్ళం కదా, అలా జరిగింది కదా అని ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళం. సో నేను చూపించాను, మీరు ఆ మెమరీస్ అన్నీ కూడా మా అమ్మమ్మ గారి ఇంట్లో ఆ వ్లాగ్లో నేను షేర్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే మనము ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పని అయితే అయిపోయింది. మనం ఇప్పుడు వచ్చేసి మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. బేసిక్గా మా ఇంట్లో పెట్టుకుందామంటే అమ్మమ్మ అన్ని స్టెప్స్ ఎక్కలేదు, మేము పైన ఉంటాం కాబట్టి. ఇంతకుముందు 2 years బ్యాక్ వరకు ఆవిడ ఓపికగా ఎక్కగలిగింది. సో అప్పుడు వెళ్ళాము. కానీ ఇప్పుడు కొంచెం కష్టం లేదు, ఎక్కలేదని చెప్పేసి మా కజిన్ వాళ్ళ కిందనే ఉంటే అక్కడైతే గ్యాదర్ అయ్యాము. సో ఇప్పుడైతే అమ్మమ్మని అక్కడికైతే తీసుకొని వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాక అమ్మమ్మకి తెలియకుండా ఒక చిన్న అరేంజ్మెంట్ కూడా ప్లాన్ చేశాము. అదేంటి అంటే మా అమ్మమ్మకి 95 years అండి ఇప్పుడు. సో 95 years ఆవిడ తన ఫ్యామిలీని ఎంతో ప్రేమగా చాలా కేరింగ్గా చూసింది కదా. సో దానికోసం కొంచెంగా గ్రాటిట్యూడ్, ఈ ఏజ్లో కొంచెం ఆమె హ్యాపీగా ఫీల్ అయితే మనకి హ్యాపీయే కదా. అందుకోసం అనేసి 95 years కంప్లీట్ అయినాయి కాబట్టి చిన్నగా అమ్మమ్మ చేత కేక్ కట్ చేయించాము. సో ఫ్యామిలీ అందరం కూడా ఉన్నాము. సో ఇంతకు మించి కరెక్ట్ సందర్భం ఏమి ఉంటుంది చెప్పండి, ఫ్యామిలీ అందరూ ఉంటే అదే పండుగ కదా. సో ఏదైనా కానీ పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు, ముని మనవరాళ్ళు, సో ఇవందరూ ఉండేసరికి మేము అమ్మమ్మ చేత కేక్ కూడా కట్ చేయించాము. ఆమె అయితే చాలా సర్ప్రైజ్గా హ్యాపీగా ఫీల్ అయింది. సో ఇవన్నీ భోజనాలు కూడా అప్పుడే వచ్చాయన్నమాట, మనం అంతా ఒక సైడ్కి పెట్టేసుకున్నాము. సో ఏదైనా కానీ చిన్న పెద్ద ఈవెంట్ అయినా కానీ ఫ్యామిలీ ఉంటే అది చాలా బాగా ఫుల్ఫిల్ అవుతుంది. మాకు ఈరోజు ఒక పండగలాగా అనిపించింది అందరం ఉండేసరికి. సో మొత్తానికి అమ్మమ్మని అక్కడ కూర్చోపెట్టి 95 years కేక్ అనేది మేము రెడీ చేసుకున్నాము. సో అమ్మమ్మ చేత కేక్ కట్ చేయించుకొని ఇంకా తనతో మేమందరం కూడా బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము. పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పటికీ మన మీద ఉంటే మనకు చాలా మంచి జరుగుతుంది. సో మేమే ఏదైనా కానీ ఊరికి వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా కానీ అమ్మమ్మ దగ్గర ఖచ్చితంగా వెళ్ళి కాలు మొక్కి మేము వెళ్తాము. ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళేటప్పుడు కూడా నేను ఎవ్రీ టైం కూడా ఊరు వస్తే అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి కాలు మొక్కునే వెళ్తాను. సో అదొక హ్యాపీనెస్ అనమాట, ఆమెకు కూడా హ్యాపీనెస్ మన వాళ్ళు ఉన్నారు కదా అనేసి.
సో మొత్తానికి ఇలాగా అమ్మమ్మ చేత కేక్ కట్ చేయించాము. ఇంకా రెస్ట్ ఆఫ్ ది వ్లాగ్ చూసేయండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారు. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మా పెద్ద మామయ్య, మా రెండో మామయ్య మిస్ అయ్యారు, తను శ్రీశైలం వెళ్ళారు అదే రోజున. మా మూడో మామయ్య, మా అమ్మ అండ్ మా మమ్మీ. సో వీళ్ళండి మా అమ్మమ్మకి 5 మంది సంతానం. సో ఇక్కడ మామయ్య ఒకళ్ళు మిస్ అయ్యారు అండ్ ఫ్యామిలీ అయితే వచ్చారు, మామయ్య ఫ్యామిలీ. సో మొత్తానికి పిల్లల వరకు అమ్మమ్మ చేత కేక్ కట్ చేయించుకొని మేమైతే ఫోటోగ్రాఫర్ని కూడా పిలిచాము. ఎందుకంటే ఎంటైర్ ఫ్యామిలీ ఉంది కదా, మంచిగా క్యాప్చర్ చేసుకుందాం అన్నట్టుగా. సో మొత్తానికి కేక్ కటింగ్ అయిపోయింది, ఫోటోగ్రాఫర్ వచ్చారు. ఇంకా రెస్ట్ ఆఫ్ ద వ్లాగ్ చూసేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. వీడియోని ఎండ్ వరకు చూసేయండి. అండ్ అంతేకాదు కేక్ కటింగ్తో పాటు శాల్వా కూడా కప్పాం, లైక్ చిన్న సన్మానం లాగా ఆమెని రెస్పెక్ట్ చేస్తున్నట్టుగా. సో శాల్వా కూడా కప్పాము. అండ్ ఎప్పుడు మేము ఎక్కువగా తాతయ్య గురించి మిస్ అవుతూ ఉంటాం, ఎందుకంటే 16 years అయిపోయింది. తాతయ్య ఇప్పుడు కూడా ఉంటే బాగుండేది కదా. అండ్ చిన్నప్పుడు ఏంటంటే నేను స్కూల్కి వెళ్ళాలంటే ఫుల్ ఇచ్చేదాన్ని, అస్సలు వెళ్ళేదాన్ని కదా స్కూల్కి. మా తాతయ్యని పట్టుకొని అడవడం, మా తాతయ్య కాళ్ళ చుట్టూ నా చేతులను చుట్టేసుకొని నేను వెళ్ళను తాతయ్య, ప్లీజ్ తాతయ్య, వెళ్ళనని చెప్పు తాతయ్య అని చెప్పి ఏడ్చేదాన్ని. సో నేను అలా ఏడుస్తుంటే మా తాతయ్య కూడా ఏడ్చేవాడు. ఎలా అంటే దీనికి అసలు చదువు ఎలా వస్తుంది, ఇది ఎలా బాగుపడుతుంది, ఏమైపోతుంది అసలు స్కూల్కి వెళ్ళపోతే అని చెప్పి చాలా బాధపడేవాడు. కానీ మా తాతయ్య చనిపోయినప్పుడు నేను 8th క్లాస్లో ఉన్నాను అండ్ 10thలో వచ్చేసి నేను స్కూల్ సెకండ్ వచ్చాను ఫైనల్ ఎగ్జామ్స్లో. సో నాకు అప్పుడు అనిపించింది అనమాట, మా తాతయ్య ఉండుంటే అప్పుడు చిన్నప్పుడు బాధపడేవాడు కదా, ఏమైపోయేదో, ఎట్లా వెళ్తుంది, ఇది ఎలా నేర్చుకుంటుంది అని బాధపడేవాడు కదా. ఇప్పుడు నేను స్కూల్ సెకండ్ వచ్చాను, మంచి రిజల్ట్ వచ్చింది. మా తాతయ్యకి తెలిస్తే బాగుండిద్ది, మా తాతయ్య ఉండుంటే బాగుంటుంది అని అనిపించింది. సో అలాగ మేము చాలా సార్లు మిస్ అవుతూ ఉంటాం. సొంత ఇల్లు కట్టుకున్నాము, సొంత ఇల్లు తీసుకున్నాము, అప్పుడు కూడా తాతయ్య లేరు. అప్పుడు అనిపించింది, ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఎదుగుతుంటే వాళ్ళ పేరెంట్స్కి హ్యాపీ కదా. మా మమ్మీ కూడా చాలాసార్లు ఫీల్ అవుతూ ఉంటుంది. మేము ఎవ్రీడే ప్రేయర్ చేసుకుంటాం. ఎవ్రీడే ప్రేయర్స్లో ఖచ్చితంగా మా ఫ్యామిలీలో మా మమ్మీ సైడ్ అయినా మా డాడీ సైడ్ అయినా, మా నాయన మా తాతయ్య చనిపోయారు, మా పెద్దనాన్న, సో ఇక్కడ మా తాతయ్య, మేమందరం కూడా ఫ్యామిలీలో ఎవరైతే చనిపోయారో వాళ్ళందరి కోసం మేము ప్రేయర్ చేసుకుంటూనే ఉంటాం. ఎవ్రీ ప్రేయర్స్లో ఉంటూ ఉంటారు. సో మొత్తానికి ఇలా కొన్ని సార్లు మిస్ అవుతూ ఉంటాము. 16 years అయిపోయినాయి కదా, సో ఉంటే బాగుండు అనిపిస్తుంది. కానీ మేము చిన్నప్పటి నుంచి కూడా అమ్మమ్మ తాతయ్యల ప్రేమ, నాయనమ్మ తాతయ్యల ప్రేమ మాకు అనుభవం ఉందన్నమాట. చాలామందికి కూడా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే, ఊహ తెలియనప్పుడే అమ్మమ్మ తాతయ్యలు ఉండరు కొంతమందికి. సో వాళ్ళందరినీ కొన్ని వీడియోస్ చూస్తున్నప్పుడు కామెంట్స్ పెడుతుంటారు, మాకు ఆ ఫీలింగ్ తెలియదు, మాకు ఆ మెమరీస్ లేవు అని చెప్పినప్పుడు బాధేస్తుంది అనమాట. కానీ అమ్మమ్మ తాతయ్య, నాయనమ్మ తాతయ్యల ప్రేమ ఉంటే ఎంతో బాగుంటుంది. సో ఆ మెమరీస్ ఇప్పటికి కూడా మేము చెరిష్ చేసుకుంటూ ఉంటాము. సో మొత్తానికి మేము ఇలాగా వరుసగా కొడుకులు, కూతుర్లు అయిపోయాక మనవరాళ్ళు, మా అమ్మమ్మకి మనవాళ్ళు ఎవరు లేరు, మేమందరం కూడా అందరం అమ్మాయిలే, మనవరాళ్ళమే. సో ముని మనవాళ్ళు అయితే వచ్చారు, ప్రతి ఒక్కరికి ఒక మనవడైతే ఉన్నాడు ఇప్పటి వరకు. సో అట్లాగా ఫ్యామిలీ మొత్తం కూడా అందరం గ్యాదర్ అయ్యి ఫొటోస్ తీసుకున్నాము. ఇలా ఈవెంట్ని మేము ఇంతకుముందు 2-3 years బ్యాక్ నుంచే ప్లాన్ చేసుకున్నాం అనమాట. చేద్దాము, ఊరి పండుగ వచ్చింది కదా, చర్చ్ పండుగ, అప్పుడు చేద్దాము అలా అనుకున్నాం. కానీ స్పెసిఫిక్గా ఎప్పుడు కుదరలేదు. కానీ ఈసారి కుదిరేసింది, అయిపోయింది అండ్ చాలా బాగా కూడా జరిగింది. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild.
ఇవాళ లంచ్లో స్పెషల్ వచ్చేసి చికెన్తో పాటు మనకి ఫిష్ కర్రీ కూడా ఉంది, బొమ్మిడాయల పులుసు. ఆ క్లిప్ తీయడం మర్చిపోయాను. సో మొత్తానికి చాలా బాగా లంచ్ కూడా చాలా టేస్టీగా కుదిరిందండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ సెట్ ఆఫ్ పీపుల్ వచ్చేసి మనవరాళ్ళ బ్యాచ్ అనమాట. సో ఎవరైతే పెద్ద నుంచి చిన్న వరకు నుంచొని ఉన్నామో, ఇక్కడ మా మూడో మామయ్య థామస్ మామయ్య వాళ్ళ అమ్మాయి భర్తకు మిస్ అయింది. సో మేము మొత్తం వచ్చేసి 7 మనవరాళ్ళము. ఇక్కడ వచ్చేసి ముని మనవరాళ్ళు ముని మనవాళ్ళు కూడా యాడ్ అయ్యారు. ఇక్కడ కూడా 2-3 మిస్ అయ్యారనమాట ముని మనవరాళ్ళ బ్యాచ్లో. సో మొత్తానికి కూడా కలకల్లాడుతూ ఫుల్ గ్రాండ్ చిల్డ్రన్తో అమ్మమ్మ చిల్ అవుతుందన్నమాట. సో మొత్తానికి ఫోటో సెషన్ ఇదంతా అయిపోయాక ఇంకా చుట్టాలందరూ ఒక చోట చేరితే ఇంకా ఎక్కడ లేని ముచ్చట్లు అన్నీ వస్తాయి. సో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంక అందరు లంచ్ అయితే అయిపోయింది, మేము కూడా లంచ్ చేసుకుంటున్నాము. సో అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యారు. వీళ్ళందరూ ఎవరెవరు వచ్చారు ఏంటి అనేది మీకు ఆల్మోస్ట్ కవర్ అయి ఉంటుంది. అండ్ ఈ గ్లిమ్స్లో కూడా యాడ్ చేస్తున్నాను. వీళ్ళందరూ ఎంత బిజీగా ముచ్చట్లు ఆడుకుంటున్నారో చూపిస్తాను. అండ్ ఇక్కడ హడావిడి ఎలా ఉందో కూడా చూసేయచ్చు. ఈరోజు ఫిబ్రవరి 9వ తారీఖున మా నాన్న చనిపోయిన రోజు. ఇప్పటికి 16 సంవత్సరాలు అవుతుంది. మొదట్లో 4-5 సంవత్సరాలు సంవత్సరీకం చేసి అందరం గ్యాదర్ అయ్యి కుటుంబ సభ్యులందరం భోజనం చేసుకున్నాం అందరం కలిసి. 16 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు 16వ సంవత్సరంలో ఈరోజు కలిసాము. కలిసి మా అన్నదమ్ముల పిల్లలు మా అక్క చెల్లెళ్ళ పిల్లలు అందరం కలిసి మా చెరుకూరు వాళ్ళమే చెరుకూరు పుల్లయ్య గారు జ్ఞాపకార్థం తరఫున ఈరోజు అంతా గ్యాదర్ అయ్యి అందరం ఒకసారి కూడి భోజనం చేసుకొని మా అమ్మకి సన్మానం లాంటివి చేసి ఆశీర్వాదం అత్యంతలు వేయించుకొని మా అమ్మ చేత ఆశీర్వాదం తీపించుకున్నాము. అందరూ కుటుంబ సభ్యులు అందరూ వచ్చినందుకు బాగా సంతోషంగా ఉంది. ఇట్లనే ప్రతి సంవత్సరం కలుసుకుందామని అనుకుంటున్నాము. ఈరోజు బాగా జరిగినందుకు సంతృప్తిగా ఉంది మా అందరికీ. చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. అందరం మేము కుటుంబ సభ్యులందరం కూడా గ్యాదర్ అయ్యాము, గెట్ టుగెదర్. మా అన్నయ్య థామస్ చౌదరి ఇదంతా ప్లాన్ చేశాడు. మా అమ్మకి 5 పిల్లలము, 3 అబ్బాయిలు 2 అమ్మాయిలం. ఇవాళ మా నాన్నగారు చనిపోయిన రోజు 16 సంవత్సరాలు కంప్లీట్ అయింది కాబట్టి చెరుకూరు పుల్లయ్య గారి జ్ఞాపకార్థం అందరం కూడా గెట్ టుగెదర్ అయ్యాము. కొడుకులు, పిల్లలు, కోడళ్ళు, మన సంతానం, ముని మన సంతానం అందరం కూడా. ఎందుకంటే మా అమ్మకి 95 సంవత్సరాలు ఉన్నాయి వయసు ఉంది. దేవుడు సుదీర్ఘమైనటువంటి ఆయుష్నిచ్చి మమ్మల్ని జీవించారు. అందుకని అందరం కూడా ఇవాళ కేక్ కట్ చేపించి అమ్మ దగ్గర కాళ్ళు మొక్కి ఆశీర్వచనాలు తీసుకున్నాం. అందరం కూడా మన కన్న తల్లి రుణం తీర్చుకోవాలి, మనందరము తల్లిని బాగా చూసుకోవాలి. మా అమ్మకి ఇంకా దేవుడు బతికినంతకాలం ఓపికని తన పంతం చేసుకునే శక్తిని ఇవ్వమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మేమందరం కూడా చక్కగా గ్యాదర్ అయ్యాము. చాలా సంతోషంగా ఉంది.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.